చంద్రునికి చంద్ర భూకంపాలుంటాయి. భూమికి భూకంపాలున్నట్లే చంద్రునికి కూడా చంద్ర భూకంపాలు సంభవిస్తాయి. ఇవి ప్రధానంగా భూమి గురుత్వాకర్షణ చంద్రునిపై ప్రభావం చూపడం వల్ల జరుగుతాయి. ఎందుకంటే అది మన చుట్టూ తిరుగుతుంది. కొన్ని చంద్ర భూకంపాలు కొన్ని నిమిషాల పాటు కొనసాగుతాయి. ఇవి భూమిపై జరిగే భూకంపాల కంటే ఎక్కువ సమయం ఉంటాయి. ఎందుకంటే చంద్రునిపై కంపనాలను తగ్గించే నీరు ఉండదు. దీనివల్ల చంద్రుని ఉపరితలం ఆశ్చర్యకరంగా చురుకుగా ఉంటుంది. కొన్ని జలపాతాలు పైకి ప్రవహించగలవు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు అంతగా ఉంటాయి కాబట్టి అవి పడుతున్న నీటిని మళ్ళీ పైకి తోసేస్తాయి. ఇలా జరిగితే జలపాతాలు కిందకి కాకుండా పైకి ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఈ అరుదైన ఘటన సాధారణంగా సముద్ర తీరంలోని కొండ కోణంలో లేదా తీవ్రమైన తుఫాన్ల సమయంలో జరుగుతుంది. ఇది గురుత్వాకర్షణను తలకిందలు చేసే అద్భుతమైన మాయను సృష్టిస్తుంది. మేఘాలు 1,000,000 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండొచ్చు. మేఘాలు తేలికగా మృదువుగా కనిపించినా అవి ఆశ్చర్యకరంగా బరువుగా ఉంటాయి. ఒక పెద్ద తుఫాను మేఘం 1,000,000 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండొచ్చు. ఎందుకంటే అది చిన్న నీటి బిందువులతో విస్తృత ప్రాంతంలో ఏర్పడుతుంది. ఆ బిందువులు చాలా చిన్నవిగా ఉండడం, పైకి ఎగిసే గాలి వీచకాల ద్వారా మద్దతు లభించడం వల్ల అవి తేలిపోతుంటాయి. శుక్రగ్రహం వెనక్కి తిరుగుతుంది. మన సౌరమండలంలోని చాలా గ్రహాలకు విరుద్ధంగా శుక్రగ్రహం వ్యతిరేక దిశలో తిరుగుతుంది. మీరు శుక్రగ్రహంపై నిలబడి ఉంటే సూర్యుడు పడమ నుంచి ఉదయించి తూర్పు వైపు అస్తమించేవాడనమాట. ఈ విచిత్రమైన భ్రమణానికి కారణం చాలా కాలం క్రితం జరిగిన భారీ ఢీకొనటము లేక శక్తివంతమైన వాతావరణ శక్తులు దాని భ్రమణాన్ని నెమ్మదిగా మార్చి తిరగబెట్టినటము అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. చెట్లు ఒకదానితో ఒకటి సంభాషించగలవు. చెట్లు మౌనంగా ఉండవు. వాటికి గాలిలోనూ భూమిలోనూ రసాయన సంకేతాలను పంపే సామర్థ్యం ఉంది. ఒక చెట్టు పురుగులు దాడి చేసినప్పుడు అది సమీపంలోని చెట్లను తమ రక్షణ వ్యవస్థను ప్రారంభించమని హెచ్చరించే రసాయనాలను విడుదల చేయగలదు. భూమిలో చెట్లు వుడ్ వైడ్ వెబ్ గా పిలువబడే శిలీంధ్రాల నెట్వర్క్లను ఉపయోగించి పోషకాలు సమాచారాన్ని పంచుకుంటాయి.